చీమకుర్తి పట్టణంలో బస్టాండ్ వద్ద 22న జరిగే భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సభను జయప్రదం చేయవలసిందిగా సంతను తలపాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాలపర్తి విజేష్ రాజ్ కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పాలపర్తి విజేష్ రాజ్. నేను మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజ్ గారి అబ్బాయిని. రానున్నటువంటి ఎలక్షన్స్లో సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. మరి ఈ ఎలక్షన్స్ సందర్భంగా ప్రచారం నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు 22వ తారీఖున సోమవారం సాయంత్రం 4 గంటలకు చీమకుర్తి మండల హెడ్ క్వార్టర్స్లో పర్యటించనున్నారు. చీమకుర్తి బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభలో షర్మిలారెడ్డి గారు పాల్గొంటారు. ఈ సభకు అతిథులుగా బాపట్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జేడి శీలం గారు, అట్లాగే మాజీ శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్ రాజు గారు వస్తున్నారు. అట్లాగే ఇండియా కూటమిలో భాగమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఎం, సిపిఐ పార్టీల నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి మీడియా ముఖంగా మీ అందరికీ నేను విన్నవిస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, ఇండియా కూటమిలోని పార్టీల నాయకులు, అభిమానులు అందరూ కూడా భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి షర్మిలారెడ్డి గారు దేశంలోని అట్లాగే రాష్ట్రంలోని అనేక సమస్యల గురించి చర్చించి ప్రజల్ని చైతన్యపరచబోతున్నారు. మరి ఏ విధంగా దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఏ విధంగా విభజన హామీలు నిలబెట్టుకోకుండా ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేశాయో, తెలుగు ప్రజలను ఎట్లా మోసం చేశాయో, మనకి ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల ఎటువంటి నష్టాలు జరిగాయో, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడం కానీ, ఇట్లా అనేక విషయాల గురించి చర్చించి మరి ఓటర్లను షర్మిలారెడ్డి గారు చైతన్యపరచబోతున్నారు. కావున అందరూ కూడా ఈ సభకు విచ్చేసి షర్మిలారెడ్డి గారు ఇచ్చే సందేశాన్ని స్వీకరించి చైతన్యవంతులై రానున్నటువంటి ఎన్నికల్లో హస్తం గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి విన్నవించుకుంటాం.